నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఈనాటి వార్తాపత్రిక విశేషాలకు స్వాగతం. ముందుగా అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి వార్తాపత్రిక విశేషాలు చూసేద్దాం. సో మొదటగా ఈనాడు చూసుకున్నట్లయితే షేర్ గా సంపాదించండి. షేర్ మార్కెట్ లో మదుపర్ల సంఖ్య గణనీయంగా పెరగడం లాభదాయకంగా మారుతున్న ఆశతో స్టాక్స్ లో పెట్టుబడి పెడుతున్న వారు కోకొల్లలు. నిజానికి షేర్ మార్కెట్ అవకాశాల గని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యాశకు పోయినా అదే అధపాతాళానికి నెట్టేస్తుంది. రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశల వారీగా 95,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, 6,100 కోట్ల రూపాయలతో ఫ్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు బోర్డు ఆమోదం. ఎస్ఎస్సికి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ. వాచస్పతి భారతావనిపై చెరగని కృతి. శత జయంతి సందర్భంగా విలక్షణ రాజకీయ ధరంధరుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిపై సమగ్ర కథనాలు. రాజనీతిజ్ఞుడికి కృతజ్ఞతాంజలి. ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. మరొక హెడ్లైన్ చూద్దాం. మరొక హెడ్లైన్ మెయిన్ చూసుకుంటే కనుక ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు, సౌత్రిక టెక్నాలజీస్, క్రిత్వాప్ ఇన్ఫ్రాకు అనిశ్చిత లబ్ధి. సాక్షి పత్రికకే 371 కోట్లు, మొత్తం ప్రకటనలో 43%. జగన్ పత్రికకే ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు. జగన్ జాబ్ నెట్ పై వేటు. ఫైబర్ నెట్ లో 410 మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు. అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు. నియామక పత్రాలు లేకుండానే వారికి జీతాలు చెల్లింపు. సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి. ఒడిశా గవర్నర్ గా కుంభంపాటి హరిబాబ్. 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం. ఇంకా మరొక పేపర్ లో మెయిన్ హెడ్లైన్ చూద్దాం మనం. ఇంకా సాక్షిలో చూసుకున్నట్లయితే మస్తిష్కం అంత ఫాస్ట్ కాదు. శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తనకు అందిన సమాచారాన్ని మెదడు నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుందని గుర్తించారు. శ్యామ్ బెనగల్ కు తుది వీడ్కోలు. సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మహారాష్ట్రలోని దాదర్ శ్మశాన వాటికలో ముగిశాయి. ఎన్నికలపై కాంగ్రెస్ పిటిషన్. కేంద్ర ప్రభుత్వ ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లో సవరణ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దుబాయ్ లో భారత్ మ్యాచ్లు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ లో ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్లని దుబాయ్ లో జరగనున్నాయి. మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే కార్డులు చెల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు. నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యాల లేఖ. పేదల ఇక్కర్లను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కార్. బీమా ప్రవేశపెట్టేందుకు 6 నెలల్లో ఆరోగ్యశ్రీని అంపశ ఎక్కించిన వైరం. పేరుకే పెద్ద ఆసుపత్రులు, దూదికి దిక్కు లేదు. మందులన్నీ బయట కొనుక్కోవాల్సిందే, సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సిందే అంటూ రోగులు వ్యాఖ్యానించారు. ఇక ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్. నిలిపివేసిన విశాఖ హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. 30 కోట్ల రూపాయల మేర బకాయి పడిన రాష్ట్ర ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ తీరుతో పేద రోగులకు ఇక్కట్లు. మరొక హెడ్లైన్ చూద్దాం. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కష్టాలు శాశ్వతం కాదు. 2020లోనే జమిలి ఎన్నికలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7 అని చేతులెత్తేసింది. ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాట పట్టాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్ కు ఘననివ్వాలి. ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. మనం చూసుకునే నిన్న వైఎస్ఆర్ జగన్ తండ్రికి వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఘననివాళి అర్పించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మనకి హెడ్లైన్ చూద్దాం. 3:30 గంటలు 20 ప్రశ్నలు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారించిన పోలీసులు. తండ్రి మామ న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్. ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు. 3:30 గంటల పాటు విచారణ. చివరిగా అల్లు అర్జున్ వాంగ్మూలం నమోదు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశం. తొక్కిస్లాటకు కారకుడిగా పేర్కొంటూ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్. ఈ ఘటనకు సంబంధించి A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చిన పోలీసులు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్ పై టీడీపీ జనసేన అనుచిత పోస్టులు. కన్నింగ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. గంటల వ్యవధిలో వేలాది పోస్టింగ్స్. జస్టిస్ నరేందర్ కు హైకోర్టు ఘన వీడ్కోలు. న్యాయ వ్యవస్థకు ఆయన సేవలు వెలకట్టలేనివి. లోక్ అదాలత్లను సమర్థవంతంగా నిర్వహింపజేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం. గ్రామీణ బ్యాంకుల విభజన. గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలో తెగిపోనున్న బంధం.
తెలంగాణలోని టీజీబీలో 497 బ్రాంచులు, ఆంధ్రాలోని 278 బ్రాంచులు ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం. జనవరి 1 నుంచి అమల్లోకి. ఉద్యోగుల పంపకాలపై వీడని చిక్కుముడి. తెలంగాణలోని ఏపీజీవీబీలో పనిచేస్తున్న 700 మంది ఆంధ్ర ఉద్యోగులు. హెడ్లైన్ చూస్తే అజాత శత్రువు, ఆదర్శ నేత, రాజకీయ కవి, సార్వభౌముడు, ఆ గలం అనితర సాధ్యం, దార్శనికత గల రాజనీతిజ్ఞుడు వాజ్పేయిపై ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం. హెడ్లైన్ చూద్దాం. వానకాటి సర్కారు పోటు, ఉత్తర కోస్తాంధ్రలో అన్నదాతల విలవిల. ఓవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు వర్షాలతో అపార నష్టం. చాలా చోట్ల కల్లాలోనే నేలవాలిన వరి పంట, కోతలు పూర్తయిన చోట తడిసి ముదవుతున్న ధాన్యం, పెరుగుతున్న తేమ శాతం, రంగు మారి మొలకలు, మద్దతు ధర లేక నష్టానికి తెగ నమ్ముకుంటున్న వైరం. చూసుకుంటే విభజన చట్టం ప్రకారమే వాదనలు వినాలి. సెక్షన్ 89 ISRWDA 1956 సెక్షన్ 3 2 విభిన్నమైనవి. 2 అంశాలపై ఒకేసారి వాదనలు వినడానికి వీల్లేదు. కృష్ణా జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన మీద ఏపీ అభ్యంతరం. KWTDTకి 2కు రాష్ట్ర ప్రభుత్వ నివేదన. సెక్షన్ 3 పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడి. మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే గనక రామాయపట్నంలో భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా. 6,100 కోట్ల అంచనాతో ఏర్పాటు. BCCL బోర్డు సమావేశంలో నిర్ణయం. తక్షణమే స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ప్రతిపాదన. ప్రీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామన్న సంస్థ. బందరుకు తెచ్చేందుకు ఎంపీ బాలశౌరి యత్నాలు. BCCL తో సీఎం స్థాయిలోనూ చర్చలు. మచిలీపట్నంలో అనువైన ప్రాంతమని, అవసరమైన భూములు ఇస్తామని బాబు హామీ. తొలుత BPCL అధికారులు సానుకూలం, తర్వాత రామాయపట్నం మేలని తుది నిర్ణయం. రాష్ట్రానికి రావడం ముఖ్యమని సర్కారు డీకే. చూద్దాం. సంజయ్ పై ఏసీబీ కేసు. సిఐడిలో బద్దలైన భారీ కుంభకోణం. ఆయన హయాంలో అగ్నికి చెదలు. SC STలకు అవగాహన పేరుతో 1.16 కోట్లు స్వాహా చేసినట్లు అభియోగం. ఖర్చు చేసింది 3.10 లక్షలు. డ్రా చేసింది 1.19 కోట్లని నిర్ధారణ. 2 పైసలు ఖర్చు, 98 పైసలు తినేసిన వైనం. అగ్నిమాపక శాఖలను 59 లక్షలు గోల్మాల్. వెలికి తీసిన విజిలెన్స్. కేసు పెట్టిన ఏసీబీ. IPC 409, 420, 477A రెడ్ విత్ 120తో పాటు PC యాక్ట్. మరొక హెడ్లైన్ చూసుకుంటే మనం నిన్న చూసుకోవచ్చు. అల్లు అర్జున్ విచారణకు వెళ్ళిన సందర్భంగా తప్పైపోయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ కన్నీరు. తొక్కిసలాట వీడియోలు చూసి భావోద్వేగం. న్యాయవాది సమక్షంలో పోలీసుల విచారణ. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ కు ప్రశ్నల వర్షం. మంగళవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన నటుడు అల్లు అర్జున్ సినిమాకు నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు? అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలియదా? రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు? దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు? దాదాపు 20 ప్రశ్నలు అడిగిన పోలీసులు. వాటిలో 1-2 మినహా అన్నిటికీ బన్నీ సమాధానం. న్యాయవాదుల సూచనల మేరకు కొన్నిటికి దాటవేత. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తారని స్పష్టీకరణ. 3 సార్లు విరామం. బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు. టానా వద్దకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ. భారీగా ప్రజలు, అభిమానుల రక్తం. స్వల్ప ఉద్రిక్తత. మరొక హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో జపనీస్ జెన్ గార్డెన్ టొయామాతో ఒప్పందం పునరుద్ధరణ. రాష్ట్రానికి వచ్చిన ప్రీఫెక్చర్ గవర్నర్. కీలక రంగాల్లో పెట్టుబడులు, సహకారం. ఏపీ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం. జగన్ మీడియాకు దోచిపెట్టారు. సమాచార మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు. ప్రకటనల రూపంలో జగన్ మీడియాకు 100 కోట్లు, బకాయిలు ఇవ్వకుండా ఇతర మీడియాకు వేధింపులు. అడ్డగోలుగా వైసీపీ సోషల్ సైకోల నియామకం. అర్హతలు, ఇంటర్వ్యూలతో సంబంధం లేదు. ఇష్టానుసారం నియమించిన వారి కమిషనర్. వారికి వేతనాల రూపంలో కోట్ల రూపాయల చెల్లింపు. కేసు నమోదు చేసిన గుంటూరు ఏసీబీ SSB. ఫైబర్ నెట్ ను ముంచేశారు. గత 5 ఏళ్లు అరాచకం, అస్తవ్యస్తం. కార్పొరేషన్ లో వేతనాలు తీసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో పనులు. ఫోన్ ఆదేశాలు, వాట్సాప్ మెసేజ్లో కొలువులు, నియామక పత్రాలు లేవు. 410 అనధికార ఉద్యోగులను తొలగించాం. త్వరలో మరో 200 మందికి ఉద్వాసన. తిరుపతిలో మాజీ MD హోటల్ నిర్మాణంపై ఆరా. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. ఒడిశా గవర్నర్ గా హరిబాబు. మిజోరాం కు జనరల్ VK సింగ్. కేరళ, బీహార్ గవర్నర్ల పరస్పర బదిలీ. మొత్తం 5 రాష్ట్రాల్లో మార్పు చేర్పులు. తదుపరి CS గా సాయి ప్రసాద్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు. ఈ నెలాఖరు వరకు నీరబ్ పదవి విరమణ. సీనియారిటీ జాబితాలో శ్రీలక్ష్మి సీనియర్, కానీ అవినీతి, జైలు కేసులతో కలంకం. ఈ నేపథ్యంలో సాయి వైపే సర్కారు మొగ్గు. మనాలిపై మంచు దుప్పటి. నిలిచిపోయిన 1000కి పైగా వాహనాలు. 700 మందిని కాపాడిన అధికారులు. అటల్ టన్నెల్ దారిలో నో ఎంట్రీ. సంక్రాంతికి సహకార పోస్టుల భర్తీ. వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవులు కూడా. AMC చైర్మన్ పదవిలో సగం SC ST BCలకు. క్షేత్రస్థాయిలో 10,000 పదవులు దక్కే అవకాశం. కూటమి నేతలకు కొత్త సంవత్సర బహుమతి.
కోస్తాలో ముసురు స్థిరంగా తీవ్ర అల్పపీడనం. బిఎల్వలకు 58 కోట్ల రూపాయల గౌరవ వేతనం విడుదల. 3 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన వైసీపీ సర్కార్, కూటమి ప్రభుత్వం వచ్చాక సానుకూల చర్యలు. ఇంకా మరొక పేపర్లో హెడ్లైన్స్ చూద్దాం మనం. మెయిన్ హెడ్లైన్స్ వెలుగులో చూసుకున్నట్లయితే 2 రోజులు మోస్తరు వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం. వారం రోజుల నుంచి తగ్గిన చలి తీవ్రత. 7 జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా 15 డిగ్రీలకు పైనే రాత్రి టెంపరేచర్లు. మరొక హెడ్లైన్, తెలియదు అనుకోలేదు, తప్పు జరిగింది. తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ విచారణకు హాజరు. మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు. 15 ప్రశ్నలకు ఆన్సర్. బెనిఫిట్ షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెల్లడి. తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం. 3.5 గంటలకు పైగా విచారణ. డీసీపీ సమక్షంలో వీడియో రికార్డింగ్. మళ్లీ విచారణకు రావాలని పోలీసుల ఆదేశం. పిఎస్ వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు. మనకి హెడ్లైన్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం. సర్పంచ్ గా పోటీ చేసేందుకు వెనుకంజ. లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచ్లు. బారెమెల్లోని పుస్తలమ్మి మరి అభివృద్ధి పనులు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్. ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నా పల్లెల్లో కనిపించని జోష్. 4182 కోట్లు దారి మళ్లింపు. గత ప్రభుత్వం 10 ఏళ్లు స్థానిక సంస్థలకు 10,170 కోట్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్ గా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం. మంత్రి పొంగులేటి. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్. 32 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తి. జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్, వెబ్సైట్. నిర్మాణంలో ఉన్న డబుల్ ఇండ్లలో లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం. జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజీవ్ స్వగృహ టవర్లు ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇందిరమ్మ స్కీమ్ పై మంత్రి రివ్యూ. మనకి ఎట్లా చూసుకుంటే, మనస్మృతి అమలుకు బీజేపీ కుట్ర. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డదంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు అంబేద్కర్ ఫ్యాషన్ అయితే మాకు ఆరాధ్య దైవం. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాటం ఆపబోమని వెల్లడి. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. మరొక హెడ్లైన్ చూద్దాం. సన్నాలకు 939 కోట్ల బోనస్. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ. వచ్చే ఏడాది నుంచి రేషన్ లో సన్న బియ్యం పంపిణీ. అటు రైతుకు ఇటు సర్కారుకు మేలు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. జనవరి 21న KRMB 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టు పై నిజ నిర్ధారణకు సైట్ విజిట్ చేయండి. మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. మరొక హెడ్లైన్ చూద్దాం. కాలుష్య కొరల్లో కృష్ణానది. నాగార్జున సాగర్ లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. తెలంగాణ ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి. నది పరివాహకంలో 427 పరిశ్రమలు. 31% కాలుష్యం కెమికల్ ఫ్యాక్టరీల నుంచే. శ్రీశైలం, సాగర్ సహా 15 ప్రాజెక్టులో ఏటా 2.3% మేర పూడిక చేరిక. కొట్టుకుపోతున్న నేలలు, బ్రిడ్జులు, రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్. నిట్ వరంగల్ స్టడీలో వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం. కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిన పరిశోధకులు. 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ లేనులలో 70% దళితులే. కూలీ పనులు చేసుకుంటూ జీవనం. ధరణి కమిటీ రిపోర్టులో వెల్లడి. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 సాయంపై సర్కార్ కొత్త కసరత్తు. ఇక మరొక పేపర్లో హెడ్లైన్స్ చూద్దాం. దిశ మెయిన్ హెడ్లైన్స్ లో కనుక మనం చూసుకుంటే, ఎయిర్పోర్ట్ లో 10 రూపాయలకే వాటర్ బాటిల్, 20 రూపాయలకే స్నాక్స్. అధిక ధరలకు కేంద్రం చెక్. ఉడాన్ యాత్రికే ప్రోగ్రాం ప్రారంభం. పైలట్ ప్రాజెక్ట్ గా కోల్కతా ఎయిర్పోర్ట్. హ్యాండ్ బ్యాగ్ లగేజ్ కోసం కొత్త రూల్స్. 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. మణిపూర్, మిజోరాం, బీహార్, కేరళ, ఒడిశాకు నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్. రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. యాసిడ్ దాడి బారిన పడిన వారికి సైతం ఉచిత వైద్యం నిరాకరించడం నేరం. వైద్యుల సిబ్బందికి జరిమానా తప్పదు. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు. మరొక హెడ్లైన్ చూద్దాం. రైతు భరోసాకు నో సీలింగ్. సాగు చేసే భూములన్నింటికీ సాయం. సంక్రాంతి నుంచి అమలు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏటా 2 విడతలుగా పంపిణీ. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం. స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం. ఖనిజ సంపద కోసం మణిపూర్ లో అంతర్యుద్ధం. ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు. అందుకే 2 జాతుల మధ్య వైరాన్ని పెంచారు. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా. తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని పుస్తకాలు రాయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నట్ బోల్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణ. సన్న వడ్లకు 939 కోట్ల బోనస్. 3.36 లక్షల మంది రైతులకు లబ్ధి. 1,903 కోట్ల ధాన్యం కొనుగోళ్లు. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు జిల్లాకు పీడి. లబ్ధిదారుల ఎంపికకు విజిలెన్స్ టీంలు. వేరే శాఖల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా వెనక్కి. సంక్రాంతిలోగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు. మంత్రి పొంగులేటి. చూద్దాం. గ్రామ పరిపాలన ఆఫీసర్. ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు. వీఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం.
రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు. ఇందిరా మిన్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరొకటి చూద్దాం. అటు ఏసీబీ ఇటు ఈడీ ఫార్ములా ఈ రేసులో కేసులో దర్యాప్తు, అగ్రిమెంట్ పత్రాల పరిశీలన, త్వరలో కేటీఆర్ కు నోటీసులు, అవినీతి నిరోధక శాఖ విచారణ అధికారి మార్పు. ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ అధికారులు విచారణలో స్పీడ్ పెంచారు. అగ్రిమెంట్ పత్రాలను సైతం ఆఫీసర్లు పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. విచారణకు హాజరు కావాలని త్వరలోనే కేసీఆర్ కు నోటీసులు సైతం జారీ చేసే అవకాశం ఉంది. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్. 10 లక్షల్లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం. ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధి పాలు చేసింది. బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డిప్యూటీ సీఎం బట్టి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సూపర్ ఎంటర్టైన్మెంట్. ఇవి ఇవాల్టి పేపర్ ముచ్చట్లు. మరొక పేపర్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ 6.